హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే మాది యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అండి. ఇది మేము ఒక టెంపుల్ వ్లాగ్తో స్టార్ట్ చేస్తున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసేయండి. ఈ టెంపుల్ అయితే విజయవాడ బస్ స్టాప్ నుంచి 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ టెంపుల్కి వెళ్ళడానికి మనకి బస్ ఫెసిలిటీ అయితే ఏమి ఉండదండి, మన ఓన్ వెహికల్స్తోనే వెళ్ళాలి. మిడిల్లో అయితే గ్రీనరీ చాలా బాగుందండి. ఈ టెంపుల్కి వెళ్ళడానికి మేమైతే మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయ్యామండి. మనకి టెంపుల్ వెళ్తుంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి అమరావతికి వెళ్ళే దారిలో వెంకటాపాలెం అనే విలేజ్లో ఉంది అండి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకి తిరుపతిలో ఎలా ఉందో అలానే ఉంటారండి స్వామివారు అయితే. నేనైతే లోపలికి వెళ్తున్నాను చూడండి. ఒకసారి వీడియో మొత్తం చూపిస్తాను, అవుట్ సైడ్ టెంపుల్ని ఒకసారి చూసేసేయండి. మాదైతే దర్శనం అయిపోయిందండి. కెమెరా అయితే లోపల ఎలో లేదు, సో నేను అవుట్ సైడ్ నుంచి షూట్ చేశాను. లోపల అయితే స్వామివారు చాలా బాగున్నారండి. తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది. చాలా దగ్గర నుంచి చూడొచ్చు స్వామివారిని. ఇక్కడైతే నైట్ స్టే చేయడానికైతే ఏం లేదండి అకామిడేషన్, దూరం నుంచి వచ్చే వాళ్ళకి. ఓన్లీ డే టైమే విజిట్ చేయాల్సి ఉంటుంది ఈ టెంపుల్ని. మేమైతే ఇక్కడి నుంచి రిటర్న్ అవుతున్నామండి. మీరైతే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ అయితే, చాలా బాగుంది. మీకు టైం ఉంటే ఎక్కువ టైం అయినా స్పెండ్ చేయొచ్చు. మాకైతే టైం లేదు, మేము రిటర్న్ అవుతున్నామండి విజయవాడకి. విజయవాడ వెళ్ళే దారిలో మంగళగిరిలో పానకాల స్వామి టెంపుల్ అని ఉందండి, అది విజిట్ చేసుకొని వెళ్దామని స్టార్ట్ అయ్యాము. కానీ మేము వెళ్ళే టైంకి చాలా లేట్ అయిందండి అప్పటికే. సో మాకైతే అక్కడ దర్శనం చేసుకోవడం కుదరలేదండి. ఆ టైంకి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. నేనైతే బయట నుంచి క్యాప్చర్ చేశానండి, మీరు కూడా చూసేయండి. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకుంటామండి. ఇప్పుడైతే కుదరలేదు, మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.